నమస్తే అన్న. నమస్కారం అండి. అన్న 150 రోజులు గడుస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఎలా ఉందన్న ప్రభుత్వ పాలన? కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉందండి. నా పేరు రాజశేఖర్, పొట్టపెంచి రాజశేఖరు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ, ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ అండి నేను. కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉందండి. కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర 150 రోజులు అవుతుంది. చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడే కాదు, అంతకుముందు చాలా సంవత్సరాలు చాలా ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా మనం గతంలో చూసాము. హైదరాబాద్ను ఏ విధంగా డెవలప్ చేశారన్నది మనం చాలా చూసాం గతంలో. అంతకుముందు కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందండి. ఈ గత 5 సంవత్సరాల యొక్క వైఎస్ఆర్సీపీ పాలన ఏదైతే ఉందో, ఈ వైఎస్ఆర్సీపీ పాలన పూర్తిగా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దీన్ని భ్రష్టు పట్టించారు. అదేవిధంగా ఈ యొక్క అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా భ్రష్టు పట్టించి ఈ 3 క్యాపిటల్ అనే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి అలా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళారండి. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మళ్ళీ రాబోయేటటువంటి 30 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చాలా బ్రహ్మాండంగా స్కిల్ డెవలప్మెంట్ అండ్ విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ యొక్క ఏపీకి 3 వ్యక్తులండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మరింతగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా నేను ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ ఎస్టీ రైట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా చర్మకార సంస్థకు కూడా నేను ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. మాకు సంబంధించి కొన్ని డిమాండ్లు కూడా మేము అంతకుముందు లోకేష్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా మేము ఒక పత్రికా ప్రకటన కూడా చేయడం జరిగిందండి. ముఖ్యంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క లిడ్ క్యాప్ సంస్థ ఏదైతే ఉందో, ఈ యొక్క లిడ్ క్యాప్ సంస్థకు 5,000 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందండి. ఈ 5,000 ఎకరాల భూమిని కూడా ఒక మలుపు అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఈ పథకం ద్వారా మా మాదిగలు ఎవరైతే ఉన్నారో మా మాదిగల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క మనుగడని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ యొక్క 5,000 ఎకరాలను ఈ భూమిని కేటాయించడం జరిగిందండి ఈ రాష్ట్ర వ్యాప్తంగా. గత వైఎస్ఆర్సీపీ పాలన ఏదైతుందో, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ యొక్క లిడ్ క్యాప్ను పూర్తిగా నిర్వీర్యం చేశారండి. దీన్ని అసలు పట్టించుకునేటువంటి నాదుడే కరువయ్యారు. అదేవిధంగా ఈ యొక్క లిడ్ క్యాప్ సంస్థకు అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఇప్పటి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. మలుపు అనే పథకం ద్వారా ఈ యొక్క లిడ్ క్యాప్ సంస్థను ఆ రోజు తెన్నేటి కృష్ణప్రసాద్ కూడా దీన్ని బాగా మా మాదిగ బిడ్డ అంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడంలో చాలా దోహదపడ్డారు. అదేవిధంగా ఈ గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ యొక్క లిడ్ క్యాప్ను పూర్తిగా నిర్వీర్యం చేసి దీన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. కాబట్టి మన ఇంకోటి మన ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో, ఈ ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి పూర్తిగా వర్గీకరణ జరిగిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఉద్యోగ నియామకాలు చేపట్టాలండి. ఎందుకంటే మా మాదిగలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలోనే కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా మండల కేంద్రంలోనూ ఈ యొక్క ఎస్సీ సప్లాన్స్ కింద మా మాదిగలకు చర్మకారులకు సంబంధించి ఈ యొక్క చెప్పుల కాంప్లెక్స్లు నిర్మించాలండి. అదేవిధంగా ఈ యొక్క డప్పు కళాకారులు, ఈ యొక్క చర్మ కళాకారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కొత్తగా పెన్షన్లు గతంలో లాగానే నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే గతంలో ఈ యొక్క డప్పు కళాకారులకు, అదేవిధంగా చర్మ కళాకారులకు ఏ విధంగా అయితే మన పెన్షన్ మంజూరు చేశారో అదేవిధంగా కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి వీళ్ళని దృష్టిలో ఉంచుకొని మా యొక్క మాదిగ జాతిని కాపాడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. అదేవిధంగా ఫైనల్గా ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ కింద మా మాదిగ జాతులు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కొత్తగా మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా ఉండవల్లి శ్రీదేవి గారిని నిర్మించడం జరిగిందండి. అదేవిధంగా ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ కింద ₹1,00,000 వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నామండి. ఇప్పుడు అంటే పింఛన్లు గతంలో వైసీపీ పాలన ఉన్నప్పుడు నెలకి తీసుకోకపోతే ఆ నెలలో పింఛన్ ఎవరని చెప్పి వైసీపీ పాలన. ఇప్పుడు టీడీపీ పాలనలో
మళ్ళీ పింఛన్లు 3 నెలలకు ఒకసారి తీసుకొచ్చని చెప్పి పింఛన్దారులకు శుభవార్త చెప్పింది. ఎలా ఉందాం? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ పాలనలో పింఛను కనీసం ఫస్ట్ తారీఖు కాదండి, కనీసం 2 నెలలకు ఒకసారి కూడా పడేటటువంటి సందర్భాలు లేవు గత వైఎస్ఆర్సీపీ పాలనలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. అవసరమైతే ఒకవేళ ఆ నెలలో ఫస్ట్ తారీఖు అందుబాటులో లేని పక్షంలో ఈ 2 నెలల కూడా అందుబాటులో లేకపోతే 3 నెలలకు ఒకసారి పెన్షన్ కూడా తీసుకునేటువంటి సదుపాయం మన నారా చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారు. సో చాలా ఆనందకరమైనటువంటి విషయం అండి ఇది. దీనికి మనం గర్వించదగ్గ విషయం అండి. చాలా హ్యాట్స్ అప్ అండి దీనికి.